ఎప్పుడైనా ఈ స్టైల్లో గోబీ పొటాటో పకోడా తయారు చేసారా? డైరెక్ట్గా తిన్నా లేదా పప్పు సాంబారు దేని కాంబినేషన్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా గోబీ పొటాటోని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి ఇందులో వాటర్, రుచికి సరిపడే గల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలు ఇందులో వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, ధనియాల పొడి, చిటికెడు ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రీ ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే గోబీ పొటాటో పకోడా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.